గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మనకి మార్చి రిజల్ట్స్ అయిపోయినాయి. యాన్యువల్ రిజల్ట్స్ అన్నీ రావడం జరిగింది. సుమారుగా 4,000 3,924 కంపెనీలు రోజు BSEలో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో అన్నీ అప్డేట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఆ రిజల్ట్స్లో బెస్ట్ ఏవైతే ఉన్నాయో సుమారు ఏవైతే ఒక్కొక్క ఎపిసోడ్కి 4 కంపెనీలు చొప్పున మనము ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఏవైతే కంపెనీలు ఉన్నాయో స్లో నుంచి అంటే లో రేట్ నుంచి హై రేటుకి మీకు ఒక్కొక్క ఎపిసోడ్లో మీకు చెప్పడం జరుగుతుంది. అంటే లో ప్రైస్ నుంచి, ఉదాహరణకి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కంపెనీలు ఇవన్నీ లో ప్రైస్ స్క్రిప్ట్స్, అంటే 8 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ అట్లా, అంటే రేంజ్ పోతున్న కొద్దీ ఒక్కొక్క ఎపిసోడ్లో మీకు లో ప్రైస్ నుంచి హై ప్రైస్కి మీకు చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి, ఇదే కాదు మీకు ఏదైతే డౌట్ ఉందో నేను చెప్పిన కంపెనీలు కాకుండా కూడా మీరు వేరే కంపెనీలు అయినా మీరు అలానే ఫాలో అవ్వచ్చు, అలానే అబ్జర్వ్ చేయొచ్చు, అలానే చెక్ చేయొచ్చు. అంటే ఫండమెంటల్ టెక్నికల్స్ ఎలా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం జూన్లో ఉన్నాము, జూలై రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ ఒక నెల ఆగితే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. మాన్సూన్స్ అంటారు. ఈ రిజల్ట్స్తో పాటుగా ఈ కంపెనీలు మాత్రము తగ్గితే కొనుక్కోండి, మళ్ళీ జూలైలో మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే 4,000 కంపెనీల్లో అన్ని పెరగవు, అన్నీ తగ్గవు. కానీ వాల్యూ ఉన్నాయి మాత్రము, కంపెనీ ఏదైతే ఉందో తగ్గినా మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ జూలై ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి మంచి పైసలు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పే ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ ఎనాలిసిస్ తోటి స్ట్రాంగ్ ఉన్నటువంటి కంపెనీలు, మీరేం చేయాలి, మీకు ఇప్పుడు ఫండమెంటల్ టెక్నికల్స్ రెండూ చెప్పడం జరుగుతుంది. ఫండమెంటల్ టెక్నికల్ ఎనాలిసిస్ తోటి మీరేం చేయాలి, ఎంటర్ ఎగ్జిట్ ఎక్కడ అనేది చూడాలి. ఫండమెంటల్ ఓకే, మళ్ళీ టెక్నికల్ గ్రాఫ్ చూస్తూ ఎంటర్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ. ఎంటర్ అనేది ఇప్పుడు సపోజ్ ఇప్పటికే పెరిగింది అనుకోండి, తగ్గినప్పుడు కొనుక్కొని ఎప్పుడో ఒకసారి అవకాశం ఇస్తుంది మార్కెట్. ఇప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి ఫైనాన్షియల్ నిఫ్టీ అనుకోండి, ఆల్రెడీ మిడ్ క్యాప్ సెన్సెక్స్ అనుకోండి, మన సెన్సెక్స్ అనుకోండి, నిఫ్టీ అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, అన్నీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. రిజల్ట్స్ రావడం జరిగిపోయింది. జూన్లో ఏముండో ఈవెంట్స్, మళ్ళీ జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అప్పుడే మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవటం అవుతుంది. మధ్యలో కరెక్షన్ వస్తుంది. జూన్ 15వ తారీఖు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. ఆ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మాన్సూన్స్, ఋతుపవనాలు ఉన్నాయి. అంటే మందగమనం అంటారు, లేకపోతే స్లో ఉందంటారు, ఇంకా బయలుదేరలేదంటారు, ఒక్కోసారి బయలుదేరిని అంటారు, ఒకసారి ఎక్కువ ఉందంటారు, పోయినసారి మాదిరి నార్మల్ ఉంది అంటారు, లేకపోతే తక్కువ ఉంది అంటారు, వర్షపాతం. ఇవన్నీ కూడా ఫోర్కాస్ట్, అంటే అవన్నీ ఫోర్కాస్ట్. అవన్నీ ఎలా ఉన్నాయి ఆ డేటా తీసుకుంటూ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. మిస్టాన్ ఫుడ్స్, MISHTAAN, మిస్టాన్ ఫుడ్స్. ఈ కంపెనీ ఏంటిదో చూద్దాము. ఇది ముందు నేను స్క్రీనర్ వెబ్సైట్కి వెళ్తున్నా. మీరు స్క్రీనర్ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మిస్టాన్ అని కొట్టాలి, MISHTAAN, మిస్టాన్ ఫుడ్స్. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్లో ఇక్కడ నెట్ ప్రాఫిట్ కాలం మనం బాగా గమనించాలి. మార్చి 2022కి 31 కోట్ల లాభం వస్తే మార్చి 2023కి 50 కోట్లుగా రావడం జరిగింది. దీనికి సంబంధించిన మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్తే 100 కోట్లు షేర్ క్యాపిటల్, 50 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. తర్వాత ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్ స్టేక్ వచ్చి 49.77, FIIలు మాత్రం ఏం లేరు, 1.13, మ్యూచువల్ ఫండ్స్ అసలు లేరు. మన పబ్లిక్ వచ్చి 49.10. మళ్ళీ పీర్స్కి వెళ్తే ఇక్కడ పీర్స్ ఏమేమి ఉన్నాయో అవి ఉంటుంది, అక్కడ చూడాలి. చార్ట్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇది 50 days DMA, డైలీ మూవింగ్ యావరేజ్ దాటిండు. ఇప్పుడు 200 DMA టచ్ కాకుండానే ఫాల్ అవుతుంది. ఇక తర్వాత మళ్ళీ మిస్టాన్ ఫుడ్స్ వెబ్సైట్కి వెళ్ళాలి మనం. అది ఏం చేస్తుంది, అది ప్రొడక్టు, అది మార్కెట్లో దానికి ఏముంటుంది అవి చూడాలి మనం. ఆ ప్రొడక్ట్స్ ఏంటి, రాక్ సాల్ట్ అనమాట. ఇదేంటిది అంటే రాక్ సాల్ట్. ఈ రాక్ సాల్ట్ ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో హెల్త్ మీద బాగా అవేర్నెస్ పెరగడం జరిగింది. ఉప్పుయే కానీ అన్నిట్లో అయోడైజ్డ్ ఉప్పు అనో, రాక్ సాల్ట్ అనో, పింక్ సాల్ట్ అనో, అటువంటివి అనమాట. ఇవి క్రిస్టల్ సాల్ట్ అని ఇలా ఏదైతే బ్రాండ్లు ఉంటాయో అవన్నీ అనమాట. ఇక తర్వాత వీళ్ళు వీట్ ఉంటుంది, అంటే గోధుమల్లో కూడా ఏవైతే రకాలు ఉన్నాయో అవన్నీ బెస్ట్ అండ్ హెల్తియెస్ట్ గ్రెయిన్ అనమాట. అంటే వీటిలో వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ అనమాట వీళ్ళవి. తర్వాత దాల్, పప్పులు ఉంటాయి. తర్వాత ఇక తూర్ దాల్, కందిపప్పు, ఇటువంటి అనమాట. ఇక మనం ఇవి చూడాలి.
ఎప్పుడైనా కానీ మనం ఏ వెబ్సైట్కి వెళ్ళినా కానీ ఆ ప్రోడక్ట్ ఏందో చూడాలి, చూసి అది మార్కెట్లో ఎలా ఉంటుంది ఏమవుతుందో చూడాలి. బాస్మతి రైస్ ఉంది వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కాదు, మామూలుగా వీళ్ళ బ్రాండ్లు ఇవి మనము చూడాలి. ఇది మిస్టాన్ ఫుడ్స్ యొక్క సెకండ్ వన్ సుజలాన్ ఎనర్జీ. ఈ సుజలాన్ ఎనర్జీ మళ్ళీ నేను వెబ్సైట్కి వెళ్తున్నా, స్క్రీనర్ డాట్ ఇన్లోకి వెళ్ళి సుజలాన్ ఎనర్జీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ట్ ఇయర్ మైనస్లో ఉంది 177 కోట్లు సుజలాన్ ఎనర్జీ. ఈ సంవత్సరం టర్న్ అరౌండ్ అయింది, 2887 కోట్లుగా రావటం జరిగింది సుజలాన్ ఎనర్జీ. 2454 కోట్లు షేర్ క్యాపిటలు. తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి ఇక్కడ ఇదొకటి మైనస్ పాయింట్ 14.5 ఉన్నారు. ఇది మీరు చూసుకోవాలి. ఒకటి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నా కానీ టెక్నికల్గా అంటే ఫండమెంటల్గా ప్రాఫిట్ ఎక్కువ చూపిస్తున్నారు, కానీ ప్రమోటర్ వాటా లేదు, 14.5 ఉంది. ఎఫ్ఐఐలు 7.64, డిఐఏలు 5.55, పబ్లిక్ వచ్చి 72. అంటే ఏంది, పబ్లిక్ దగ్గరే ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉంది అంటే కొంచెం పెరగగానే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. మళ్ళీ పీర్స్కి వస్తే ఎనర్జీకి సంబంధించిన కొన్ని కంపెనీలు ఉంటాయి. చార్ట్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ బాగా పైకి వెళ్ళటం జరిగింది. 50 days 200 days డిఎంఏ దాటడం జరిగింది. ఇప్పుడు సుజలాను వెబ్సైట్కి వెళ్తే సుజలాన్ యొక్క అది ఏమేమి చేస్తుంది అనేది మనం గమనించాలి. మనం ఏం చూడాలి, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది, ప్రమోటర్ స్టాక్ మాత్రం లేదు, వీక్ ఉంది. టెక్నికల్గా మాత్రం స్ట్రాంగ్ ఉంది. మనం ఇవి చూసుకోవాలి. ఫండమెంటలు వీళ్ళు ఏమేం చేస్తారు అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళ ప్రొడక్ట్స్ వచ్చి టర్బైన్ జనరేటర్లు, దాంట్లో S144 అని, 133 అని, S120 ఇలా అనమాట. వాళ్ళ సర్వీసెస్ ఏమేమి ఉంటాయి, ఆపరేషన్, మెయింటెనెన్స్ సర్వీసెస్, లీడర్షిప్, ఇవన్నీ. ఇది మనము సుజలాన్ ఎనర్జీ యొక్క ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఇక్కడ కిందికి వస్తే వీళ్ళు నెంబర్ 1 ఇన్ ఇండియా రెన్యూబుల్ సెక్టార్లో వీళ్ళు. తర్వాత 19,710 మెగావాట్స్ ఇన్స్టాల్ కెపాసిటీ వాళ్ళకి, 12,510 WTGS ఇన్స్టాల్డ్ అనమాట. ఇవన్నీ మనం చూడాలన్నట్టు. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, థర్డ్ వన్ వచ్చి ఐఆర్బి ఇన్ఫ్రా. స్క్రీనర్ డాట్ ఇన్లోకి వెళ్తున్నా, స్క్రీనర్ డాట్ ఇన్లో ఐఆర్బి ఇన్ఫ్రా ఎంటర్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేయాలి. 361 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 720 కోట్లుగా రావడం జరిగింది ప్రాఫిట్. ఐఆర్బి ఇన్ఫ్రా ఇది సింపుల్గా ఏంటిది అంటే టోల్ గేట్ అనమాట. టోల్ గేట్లు మీరు అన్ని టోల్ గేట్లు ఎక్కువ శాతం వీళ్ళే ఉంటాయి. NHAA అంటారు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మనము ఎక్కినాక టోల్ గేట్ అని వస్తుంది. టోల్ గేట్ రాగానే పైసలు కలెక్ట్ చేసేది వీళ్ళే, ఐఆర్బి ఇన్ఫ్రా వాళ్ళే అనమాట. అందుకని వీళ్ళు ప్రాఫిట్ డబుల్ వచ్చింది లాస్ట్ ఇయర్ మీద. తర్వాత బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 604 కోట్లు షేర్ క్యాపిటల్, 12,775 కోట్లు రిజర్వ్లు. ఇన్వెస్టర్స్ వచ్చి ఇది కూడా మైనస్ పాయింట్ ఉంది, 34 ఉంది ప్రమోటర్ స్టేక్. జనరల్గా మనం ఏ కంపెనీ ప్రమోటర్ స్టేక్ చూసినా 51 అబోవ్ చూస్తాం అనమాట. ఇది 34 ఉంది. ఎఫ్ఐఏలు ఎక్కువ ఉన్నారు దీంట్లో. ఐఆర్బి ఇన్ఫ్రాలో ఎఫ్ఐఏలు స్టేక్ ఎక్కువ ఉంది కాబట్టి ఎఫ్ఐఏలు ఓకే, ఇది మంచి కంపెనీ కింద చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రమోటర్ తక్కువ కానీ ఎఫ్ఐఏల వాటా ఎక్కువ ఉంది. ఎఫ్ఐఏలు ఎప్పుడైతే అంటే ఎక్కువ ఎంటర్ అవుతారో వాళ్ళు మంచి కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఉన్నంత వరకు ఆ స్క్రిప్ట్లో మీకు ఓకే అన్నట్టు, ప్రాఫిట్ ఓకే. 6.98 డిఐఏలు డొమెస్టిక్, గవర్నమెంట్ ఏం లేదు. పబ్లిక్ మాత్రం చాలా తక్కువ ఉంది, 10.28. ఇక పీర్స్కి వచ్చేటప్పటికి ఇక రియల్ ఎస్టేట్కి సంబంధించిన అన్ని కంపెనీలు ఉంటాయి. చార్ట్ వచ్చేటప్పటికి అది 34 వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కొంచెం 50 days 200 days డిఎంఏ యూటర్న్ తీసుకుంది. ఇప్పుడు అది చూడాలి. ఎప్పుడైనా కానీ గ్రాఫ్ మీరు చూసినప్పుడు సపోర్ట్లో ఉంటే బై చేయాలి, యూటర్న్ తీసుకున్నప్పుడు మీరు సెల్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఐఆర్బి వెబ్సైట్కి వెళ్తున్నా, ఐఆర్బి వెబ్సైట్కి వెళ్తే ఇది సింపుల్గా ఏం లేదు, టోల్ గేట్ అనమాట. మీరు చూడొచ్చు. ఏదైనా సరే ఇదే కాదు, ఏ కంపెనీ కానీ ఒక షేర్ కొనాలి అనుకుంటే ఫస్ట్ కొనే ముందు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు దాని గురించి, ఆ ప్రోడక్టా, సర్వీసా, లాభమా, నష్టమా, గ్రాఫ్ ఇవన్నీ చూసినాకే మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది సింపుల్గా ఇది హైవేలో ఏవైతే ఉందో మల్టీనేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయరు హైవే సెక్టార్కి అనమాట. ఇండియాలో వీళ్ళు ఇంటిగ్రేటెడ్ అనమాట. ఇది ఐఆర్బి ఇన్ఫ్రాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫోర్త్ వన్ వచ్చి పటేల్ ఇంజనీరింగ్. మళ్ళీ నేను స్క్రీనర్లోకి వెళ్తున్నా, స్క్రీనర్లోకి వెళ్ళి పటేల్ ఇంజనీరింగ్ క్లిక్ చేస్తున్నా. పటేల్ ఇంజనీరింగ్ ప్రాఫిట్ లాస్ వచ్చేటప్పటికి 72 కోట్లు లాస్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్ వస్తే ఈ సంవత్సరం 183 కోట్లుగా రావటం జరిగింది. బ్యాలెన్స్ షీట్ వచ్చి 77 కోట్లు షేర్ క్యాపిటల్ అయితే రిజర్వ్లు వచ్చి 2,811 కోట్లు. క్యాష్ ఫ్లో -60లో ఉంది.
ప్రమోటర్ స్టేక్ వచ్చి ఇది కూడా తక్కువలోనే ఉంది 39.42. మనము మార్చి యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో అవన్నీ లో ప్రైస్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇవి నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. అయితే ప్రమోటర్ స్టేక్లో కూడా కొంచెం తక్కువ ఉంటున్నాయి. కాబట్టి మీరేం చేయాలి, టెక్నికల్గా ఫాలో అవుతూ ఫండమెంటల్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రమోటర్ స్టేక్ అనేది ఒక మైనస్ పాయింట్. ఎందుకంటే 51 ఉండాలి మనకి, 39.42 అంటే టెంపరీగా 1 or 2 months మీరు షార్ట్ టర్మ్కి ఎంటర్ అయిపోయి ఎగ్జిట్ అవుతా అంటే నో ప్రాబ్లం, రైట్. ఎఫ్ఐఎల్ వచ్చి 2 ఉంది, ఎక్కువ లేరు అసలు. డిఐఎల్ వచ్చి 9.2, పబ్లిక్ దగ్గర మళ్ళీ ఎక్కువ ఉంది 44.49. పీర్స్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ సంబంధించినవి ఉంటాయి. చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ 28+ ఉంది రేటు. పటేల్ ఇంజనీరింగ్ వెబ్సైట్కి వెళ్తున్నాం. వెబ్సైట్కి వెళ్తే పటేల్ ఇంజనీరింగ్ యొక్క వెబ్సైటు ఏం చేస్తుంది, వాళ్ళ బిజినెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, అసెట్ ఓనర్షిప్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్. ఇది సింపుల్ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్. ఇదంతా మీకు బిగినర్స్ లెర్నర్స్ కోసం ఉపయోగపడేది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. మార్చి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ కంపెనీలు బాగున్నాయి అనే దాని మీద మీకు ప్రతి ఎపిసోడ్లో ఒక 4 కంపెనీలను విశ్లేషించడం జరుగుతుంది. ఇది మీకు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.